జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అనంతరాం వెంకటరామిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి వర్గీయులు ఉరవకొండ పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాట తీరును మాత్రం మార్చుకోలేదని, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలకు హుందాగా సమాధానం ఇవ్వకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణ యాదవ్, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కాకర్ల నాగేశ్వరరావు తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి దిగుతున్నారని, తాము కూడా తాడిపత్రికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తక్షణమే అనంతకు ప్రభాకర్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి రోజునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇష్టానుసారం తిట్టారని, మద్యం షాపులు దక్కించుకున్న వారు ఖచ్చితంగా తనకు కమిషన్ ఇవ్వాల్సిందేనని బహిరంగంగా డిమాండ్ చేశారని, అయినా ఏ వ్యవస్థ స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డిని బూతు మాటలతో, ఆ మాటలు ప్రెస్లోని మీడియాలోనే వాడేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి భాష మాట్లాడి ఏ కొడక అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీ బూతు మాటలు ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, నీ దౌర్జన్యాలు ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎటువంటి దౌర్జన్యపరుడో ఒక్కసారి పరిటాల రవి జిల్లాలో ఉన్నప్పుడు ఒక విషయం తెలుసు నీకు. తాడిపత్రిలో నీవు ఎప్పుడు కమిషన్లు వసూలు చేసే అలవాటు నీకుంది. ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో తాడిపత్రిలో కమిషన్లు వసూలు చేసినట్టే ఏ నియోజకవర్గంలో కూడా వసూలు చేయరు. ఆ విషయం జిల్లా ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, మీ తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజానీకం అందరికీ కూడా తెలుసు. అవన్నీ నువ్వు మర్చిపోయి అందరూ నా మాదిరిగా వసూలు చేసుకుంటున్నారని ఒక మంచి వ్యక్తి, ఒక సాదాసీదా రాజకీయాలు చేసే వ్యక్తి అనంత వెంకటరామరెడ్డిని విమర్శించడం నీకు మంచి పద్ధతి కాదు. నీ బూతు మాటలు ఇదే విధంగా కొనసాగితే నీకు కూడా బూతు మాటలతోనే నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారని ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెంకటరామరెడ్డి గారు ఎక్కడా కబ్జాలకు పోలేదు, లేకపోతే ఇతర ఆస్తులు ఉంచుకునేదానికి పోలేదు, కాంట్రాక్టులు పోలేదు, బ్రాంతి షాపులకు పోలేదు, నీలాగా దౌర్జన్యమూ చేయలేదు. ఆయన కానీ ఆయన తండ్రి గారి హయాం నుంచి మీ ఇద్దరు జేసీల కంటే ముందు నుంచి వాళ్ళ ఆయన ఈ జిల్లాలో ప్రజాప్రతినిధిగా పనిచేసినాడు. జిల్లా ప్రజలందరూ కూడా అనంత ప్రభాకర్ రెడ్డి అంటాం, కానీ అది పద్ధతి కాదు, అది సంస్కారం కూడా కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు సద్విమర్శ చేసుకోండి, జిల్లా అభివృద్ధి పట్ల మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతమైనటువంటివి మాట్లాడుకోవడము, వ్యక్తిగతంగా ద్వేషించడము పద్ధతి కాదు. కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం, ఇక నుంచైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. ఇంతకుముందు మీరు ఏదో పోలీస్ బలగాలతో ఏదో తాడిపత్రిలో చలాయిస్తున్నారు, కానీ అదే 10-15 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడుంటారు? ఒక ఆయన ఈ జిల్లాలో ఉండకూడదంటే ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా పరిగెత్తి